హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఘనజీవామృతం తయారు చేసుకుందాము. ఇవ్వండి, దానికి ఆవు పేడ తీసుకున్నాం, కొంచెం బెల్లం, కొద్దిగా శనగపిండి. ఇవ్వండి, రెండు ఇందులోనే వేస్తాను ఫ్రెండ్స్. శనగపిండి, నెక్స్ట్ గోమూత్రం ఫ్రెండ్స్. ఇదిగండి, కొంచెం గోమూత్రం వేసుకుందాం. ఓకేనా, చాలు. కొంచెం పుట్టమని ఉంటే పుట్టమని వేసుకోండి, లేదంటే గార్డెన్స్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా, సరిపోతుంది, కొంచెం చాలు. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. మీకు చేయి పడడం ఇష్టం లేకపోతే గ్లౌజులు వేసుకోండి. మొక్కల మీద ఇష్టం ఉండేటప్పుడు మనం ఇవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే మొక్కలు బలం చాలా. బాగా మిక్స్ చేయాలి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగనమాట. బెల్లం, శనగపిండి అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిడకల్లా పెట్టుకుందాం. ఓకేనా, మీరు ఇలా చేసుకోండి. మరీ ఎండలో పెట్టకూడదు, కొంచెం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఒక 3 days పడుతుంది ఆరటానికి. 3-4 days పట్టచ్చు. అంటే డైరెక్ట్ మనం ఎండలో పెట్టాం కాబట్టి, ఎండలో పెడితే 1 dayలో ఎండిపోతుంది. ఒక పక్క ఎండిన తర్వాత ఇంకో వైపు తిరగేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత మనం ఒక దాంట్లో డబ్బాలోనో అందులోనో స్టోర్ చేసి పెట్టుకుంటాం. మనకి తర్వాత మొక్కలకి ఇచ్చుకుంటాం. తర్వాత ఎలా ఇవ్వాలా అనేది ముందు వీడియోలో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.